అంటే ఆయన అందరికీ తెలిసిన విషయమే, నేనేం చెప్పక్కర్లేదు. చాలామంది పెద్దలు చెప్పిన విషయమే. విజన్ ఉన్న వ్యక్తి అండి ఆయన ఇప్పుడు. ఆయన చాలామంది చెప్తారు కానండి, ఆయన వెన్నుపోటు అని. ఇట్స్ నాట్ కరెక్ట్. రామారావు గారి విషయం. రామారావు గారి విషయం. ఓకే. ఎందుకంటేనండి, రామారావు గారు కూడా అపార్థం చేసుకున్నారు దీన్ని బట్టి. నా నా ఉద్దేశం, నా పర్సనల్ వ్యూ. ఓకే. ఎందుకంటేనండి, ఆవేళ పార్టీని చేజారిపోకుండా రామారావు గారి చేతి నుంచి, శ్రేణుల నుంచి చేజారిపోకుండా కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని నా అభిప్రాయం కూడా. ఓకే. అంటే నేను మొత్తం ఎనలైజ్ చేసి చాలామంది విశ్లేషణలు విన్న తర్వాత నేను చెప్తున్న మాట ఇది. ఓకే. విన్నది. లేకపోతే ఆ పార్టీ కుక్కలు చెప్పిన విస్తరలాగా అయిపోయేది ఆవేళ. ఆయన అడ్డు పెట్టకపోతే, అడ్డు పడకపోతే. ఏం చేతంటే రామారావు గారు అప్పుడు ఆయన ఉద్దేశంలో ఇది రాలేదు. ఇది మన కోసం చేస్తున్నారన్న ఉద్దేశం ఆయనకు కూడా కలగలేదు. సో ఆయన అందుకనే ఆయన బ్యాడ్ దృక్పథంతోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఏదో అన్యాయం చేశారని. కానీ ఆ తర్వాత కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఊరికే ఎందుకు ఇచ్చేస్తారు సార్? ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేశారంటే ఆయన్ని, తండ్రిని కాదని ఒక కారణాలు ఉంటాయి కదా. అందుకని ఇది చంద్రబాబు నాయుడు గారి నుంచి నా అభిప్రాయం. కానీ డెఫినెట్గా ఆయన విషన్ మాత్రం ఖచ్చితంగా, ఇందాకే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్నాను నేను. అవును. ఆయన వచ్చినప్పుడు అదే సైబరాబాదు మొత్తం హైదరాబాదు, కేటీఆర్ గారు కూడా ఒకసారి సందర్భంలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి వల్లే హైదరాబాద్లో ఈ హైటెక్ సిటీ అనేది వచ్చిన తర్వాతే హైదరాబాద్కి ఒక కళ వచ్చింది, ఐటీ పరిశ్రమ వచ్చి ఇవాళ లక్షలాది రూపాయలు ఇన్కమ్ వస్తుంది స్టేట్కి. తర్వాత బిల్ గేట్స్ను కూడా తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక కోణంలో బ్యాడ్డో, లేకపోతే ఏదో ఆవేశమో, లేకపోతే ఆలోచన ఏదో తేడాగా ఉండొచ్చు. అంత మాత్రం చేత 80% మంచిని మనం కాదనుకోవటం కరెక్ట్ కాదు. ఓకే. అంతకంటే ఇప్పుడు మీరు జైల్లో ఉన్నారన్నారు చూసారా, ఆయన అక్కడ కూడా ఈ న్యూస్ ద్వారా విన్నాను నేను, ఈ స్కిల్ డెవలప్మెంట్ ఒక కార్యక్రమాలు జైల్లో జరుగుతుంటే ఆయన వెళ్ళి పరిశీలించారట. దీన్ని బట్టి ఆయన ఆలోచన ఎంతవరకు ఉంది అంటే, ఆయన బాధపడుతున్నా కూడా తను ప్రారంభించిన పరిశ్రమ ఎలా ఉందని పరిశీలించడానికి వెళ్ళారు అంటే ఆయన మైండ్లో ఈ ఇవే లేవని అర్థం అవుతుంది, ఆయన విజన్ అర్థం అవుతుంది. అంటే నేను ప్రారంభించింది ఎలా జరుగుతుందని పరిశీలించడం అనేది స్టార్ట్ చేసిన వాడి లక్ష్యం. అది దీన్ని బట్టే చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయంలో ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు బ్యాడ్ అంటారా, రాజకీయ కోణాల్లో అనేకమైన వాళ్ళు ఎత్తుగడలు అవి ఉంటాయి, వాటన్నిటిని మనం పరిశీలించకూడదని నా ఉద్దేశం. అదే. సో అంటే ఇప్పుడు ఈ విషయంలో ఆయన ఏదైతే ఇప్పుడు జైలుకి వెళ్లాల్సి వచ్చిందో దేని గురించి, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి అన్నారు కదా, అందులో అంటే ఆయన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, అంటే రెండు వర్గాలు ఎటుతిరిగి ఉంటాయి కదా. సో యాక్చువల్గా ఏంటంటే ఇది చేసిన వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టేసేసి, అంటే క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది కదా సార్. ఇది ఇప్పుడు నేను అనేది, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య మీటింగ్లు ఎక్కువ చేస్తున్నారు, ప్రజా దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇదివరకటి వైభవం, పూర్వ వైభవం వచ్చే పరిస్థితి కనపడింది ఎవరికి, వెదటి వాళ్ళకి. అదే పూర్వం కనపడేప్పుడు ఇప్పుడు ఈయన్ని కట్టడి చేయకపోతే ఈ మనం ఉండం అనే పరిస్థితి అందరిలోనే ఏర్పడింది. అందుకని ఆ పర్యవసానమే ఇది ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే, నేనే చెప్పక్కర్లా. అంటే అందరిలో ఒకటిగా నేను చెప్తున్నాను నేను. సో మీకు రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య అది ఏదైతే రామారావు గారిని వెన్నుపోటు పొడిచారని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఇప్పటికీ అంటూ ఉంటారో, నిజం అది జరగకముందు వాళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉండేవి? వాళ్ళ మధ్య ఏంటంటే, ఇప్పుడు రామారావు గారితో గురువు గారు ఇదే అయిపోయిన తర్వాత పద్మగారు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యారు. గురువు గారు అంటే దాసనారాయణ. ఈ పెళ్లి విషయం వచ్చేటప్పటికి గురువు గారితో డిస్కస్ చేయటం చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే బికాజ్ ఆయన కాంగ్రెస్ కదా, పద్మగారు కూడా కాంగ్రెస్ ఆ టైంలో. అప్పుడు ఆ టైంలో
వారి ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసిన వాళ్ళల్లో దాసరి పద్మ గారు ఫస్ట్, ఓకే. తర్వాత గురువు గారు భువనేశ్వర్ గారిని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఇవ్వటంలో ఇవ్వటంలో ఇచ్చేదంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ఎదటి పార్టీ కాబట్టి ఇది, ఉమ్. అందుకని వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. ఎదురుగుండా ఇంట్లోనే ఉన్నారు కదా, ఓకే. అంచేత ఇప్పుడు ఎవరైనా చెన్నైలో ఎదురులే కదా. చెన్నైలో ఎదురుబోదురు ఇల్లు కదండి, అవును. అంచేత ఎవరైనా ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు ఎవరైనా ఎంక్వైరీ చేస్తారు, దగ్గరగా ఉన్నోళ్ళు ఎవరు, పార్టీలో ఉన్నోళ్ళు ఎవరు. అవును. ఒకవేళ వీళ్ళకి తెలియకపోయినా వాళ్ళు ఎంక్వైరీ చేశానని చెప్తారు కదా. అవును. అందుకని ఆ సందర్భంలో చర్చలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరూ ఉన్నారు. ఓకే. ఓ మంచి అంటే యువకుడు, మంచి తెలివితేటలు గలవాడు, దాసరి గారు, పద్మ గారు తెలివితేటలు గల అప్పటికి అంటే నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు, బాగా కార్యక్రమాల్లో పాల్గొన్నవాడని చెప్పి ఆయన్ని భవిష్యత్తులో ఇంకా రాణిస్తాడు రాజకీయాలు అంతే. అంతవరకు ఆ చంద్రబాబు నాయుడు గారి సంబంధాన్ని రామారావు గారికి, గురువు గారికి, పద్మ గారికి మధ్య జరిగింది. ఓకే. మిగతా ఎక్స్ట్రా ఇదేమి జరగల. అదే. సో మీకు తెలిసినంత వరకు రామారావు గారితో మీకు ఎప్పుడు పరిచయం కలిగింది? అంటే గురువుగారి దగ్గర పనిచేసేటప్పుడే కదా పనిచేశారు. అదే. గురుగారితో పనిచేసినప్పుడు అంటే రామారావు గారితో నాకు బొబ్బులిపులి మెయిన్. అంటే సర్కస్ రాముడు కూడా పనిచేశాను నేను. ఓకే. సర్కస్ రాముడు పనిచేశాను, విశ్వరూపం పనిచేశాను. ఓకే. విశ్వరూపం అంటే ఎక్కువ పిక్చర్లు చేసింది నేను. ఓకే. ఆ తర్వాత లాస్ట్లో బొబ్బులిపులి ఫైనల్గా, అంటే ఆయన పార్టీ పెట్టే ముందు బొబ్బులిపులి. అంటే ఆయన పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన చేస్తున్న సినిమా లాస్ట్ సినిమా బొబ్బులిపులి. ఓకే. అప్పుడు అంటే మీకు తెలిసేదా ఆయన అట్లా పార్టీ పెట్టబోతున్నారు, డిస్కస్ చేసేవాళ్ళు. అసలు దీనికి నాంది చెప్పాల్సిందంటే ఏంటంటే రామారావు గారు అసలు పేపర్ కూడా చూసేవాళ్ళు కాదు. అవునా? పేపర్ కూడా చూసే టైం లేదు ఆయనకి. రామారావు గారికి పేపర్ చూసే టైం కూడా లేదు. తెల్లవారుజామున లేవటం, యోగా చేయటం, షూటింగ్ టైం ప్రకారం వెళ్ళిపోవటం, రావటం, వచ్చిన తర్వాత తెల్లవారుజామున లేస్తారు కాబట్టి 7 గంటలకే ఆయన పడుకునే పరిస్థితి, 7 గంటలకు అన్నం తిని పడుకునే పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితులు ఎవరన్నా వచ్చి చెప్తే తప్ప, పరిచయాలు అందరితోనూ ఉన్నాయి ఆయనకి, ఆయనంటే గౌరవం కాబట్టి, పబ్లిక్ ఫిగర్ కాబట్టి. కానీ ఈ రాజకీయాల మీద అవగాహన కలిగింది మాత్రం ఈ సినిమాలు చేసేది అప్పుడు. సర్దార్ పాపారాయుడు ఒకటి. ఓకే. సర్దార్ పాపారాయుడు అంటే దేశభక్తి, అవును. పాపారాయుడు, బొబ్బులిపులి, ఈ 2 సినిమాలే ఆయనకి బాగా ప్రేరణ కలిగించాయని ఆయనే చెప్పుకున్నారు మీటింగ్లో. ఆయనే పబ్లిక్గా మీటింగ్లో చెప్పుకున్నారు. ఎలాగంటే దీనికి గురువు గారి మీద నమ్మకం ఏర్పడటానికి అప్పుడప్పుడు మాట్లాడుకునే